పరమేశ్వరుని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే ఇక్కడ మాత్రం వెలసిన స్వామిని దొంగ మల్లన్నగా పిలుస్తారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అది ఒక్క రాత్రిలో నిర్మించారని కథ. 1000 సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో కనిపిస్తుంది. భక్తుల కోరికలను తీర్చే భోలా శంకరుడు దొంగ మల్లన్నగా కొలువైన ఈ ఆలయంలో ఏటా మార్గశిరంలో నిర్వహించే జాతరను చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించారట. ఆ విషయం ఎవరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట. కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించినా ఆవుల రంగు మారిపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఈ విషయం ఊరి వాళ్లకు తెలియడంతో స్వామిని దొంగ మల్లన్నగా పిలవడం మొదలుపెట్టారని కథనం. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడున్న శిలా శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు వేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి, కార్తీక మాసంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇవి కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగించి ఆ మర్నాటి నుంచి జాతరను ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఆది బుధవారాల్లో జరిగే జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది. కొండూరి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.